నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సింహాచలం చందనోత్సవంలో అపశృతి భారీ వర్షానికి భక్తులపై కూలిన గోడ 8 మంది మృతి మరో 10 మందికి తీవ్ర గాయాలు మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో కౌంటర్ వేసిన ప్రభుత్వం 3500 కోట్లు దోచేసినట్లు వెల్లడి గ్రూప్ 1 మూల్యాంకనంలో పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉచ్చు క్యాంసైన్ సంస్థకు అడ్డగోలు చెల్లింపులపై దృష్టి లోతుగా దర్యాప్తు తెలంగాణలో నేడు వెలువడనున్న 10వ తరగతి ఫలితాలు మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కుల వెల్లడి వంద రోజుల్లోనే మంచుకొండ ఎత్తిపోతల ఫలాలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చేరిన సాగర్ జలాలు ట్రయల్ రన్ విజయవంతం నేడు కేంద్ర కేబినెట్ సమావేశం పహల్గాం దాడిపై చర్చించే అవకాశాలు పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేసే యోచన సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ మే 14న బాధ్యతల స్వీకరణ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. స్వామి చందనోత్సవం జరుగుతున్న వేళ భారీ వర్షానికి గోడ కూలి 8 మంది మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హోంమంత్రి అనిత, విశాఖపట్నం కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏటా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కోసం భక్తులు వందల సంఖ్యలో సింహాచలం దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. రాత్రి నుంచే భక్తులతో ఆలయం రద్దీగా మారింది. అయితే భారీ వర్షం కారణంగా 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న పెద్ద గోడ కుప్పకూలింది. అప్పటికే అక్కడ వేచి ఉన్న భక్తులపై గోడ శిథిలాలు, రాళ్లు పడిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. హుటాహుటిన అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. ఆయా బలగాలు సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద నుంచి 8 మంది భక్తుల మృతదేహాలను వెలికి తీశారు. వారిలో 3 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాతులను అంబులెన్స్లో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాద ఘటన తెలియగానే సింహాచలంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. There was a torrential downpour between 2:30 to 3:30 in the morning, very early hours. The downpour was also accompanied by heavy winds. So both heavy winds and huge gush of water flowing suddenly into this area caused this incident is our preliminary expectation, because the wall is also surrounded by earthen revetment. So that might have also contributed to loosening the soil which is surrounding the wall. Naturally, the wall would lose the support and the wall collapsed, causing deep injuries, which of course led to a few people succumbing to the injuries and passing away. So it's an unfortunate incident. We still do not know the exact reason, but these are the chain of events which have happened since morning. వైసీపీ హయాంలో 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2019-24 మధ్య ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్స్ మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సహా కొందరు నాయకులు ముడుపులుగా దండుకున్నట్లు తెలిపింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు ఈ మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేసి నడిపించడంలో మిథున్ రెడ్డి కీలకమని, ఆయన మరికొందరు నిందితులు కలిసి మొత్తం మద్యం విధానం, దాని రూపురేఖలు మార్చి తమతో పాటు కావలసిన వారికి ముడుపులు అందేలా వ్యూహం పన్నారని పేర్కొంది. వీటిలో అత్యధికంగా నగదు, బంగారం రూపంలో అందుకున్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర
ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. మిథున్ రెడ్డితో పాటు ఈ కుంభకోణం ద్వారా ప్రయోజనం పొందిన వారిని గుర్తించడానికి, ఆర్థిక లావాదేవీల్ని వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఇందుకోసం పిటిషనర్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది. 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో మద్యం సేకరణ ప్రభుత్వం నిర్వహించే పోర్టల్ ద్వారా మద్యం విక్రయాలు ప్రైవేటు దుకాణాల ద్వారా జరిగేవని కౌంటర్లో ప్రభుత్వం వివరించింది. ఎంత మద్యం కావాలో సరఫరాదారులకు కంప్యూటర్ ఆధారిత ఆటో జనరేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లైలు జారీ చేసేవారని తెలిపింది. 2019 ఆగస్టు 16న ప్రభుత్వం జీవో నంబర్ 357 ఆధారంగా ఏపీబీసీఎల్ కు ప్రభుత్వ రీటైల్ అవుట్లెట్ల ఏర్పాటుకు అవకాశమిచ్చిందని తెలిపింది. 2019 సెప్టెంబర్ 16న ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించారని కోర్టుకు తెలిపింది. 2019 అక్టోబర్ 18న ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్ తిరుపతిలో మిథున్ రెడ్డిని కలిసినప్పుడు తమకు సహకరిస్తే ఐఏఎస్ పదోన్నతి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది. మిథున్ రెడ్డి ఆదేశాలతో సత్యప్రసాద్ మద్యం విక్రయాల వివరాలు సేకరించి 2019 అక్టోబర్ 13న హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లారని తెలిపింది. అక్కడ మిథున్ రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి అమ్మకాల వివరాల్ని పరిశీలించారని వివరించింది. తమ ప్రణాళిక అమలు చేస్తే ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు దండుకోవచ్చని అంచనా వేశారని కౌంటర్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ కుట్ర ప్రకారం మద్యం క్రయ విక్రయాల్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆటోమేటిక్ సప్లై విధానాన్ని తొలగింపజేశారని పేర్కొంది. తరువాత మద్యం కొనుగోలు ఆర్డర్లు, ఓఎఫ్ఎస్ రిక్వెస్ట్ల కోసం ప్రైవేటు మెయిల్ ఐడీ సృష్టించారని తెలిపింది. ఈ మెయిల్కొచ్చిన ఆర్డర్లను వారు పరిశీలించి ఎంపిక చేసిన డిస్టిలరీలు సరఫరాదారులకే మద్యం ఆర్డర్లు ఇచ్చేలా ఓఎఫ్ఎస్లు జారీ చేసేందుకు సీటెల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించారని పేర్కొంది. కొత్త విధానం ప్రారంభమైన తర్వాత సొంతంగా మద్యం తయారీ సౌకర్యాలు కూడా లేని కంపెనీలకు ఏపీఎస్బీసీఎల్ నుంచి పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్లు జారీ అయ్యాయని, దేశంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను పక్కనబెట్టేశారని వివరించింది. తొలినాళ్లలో ముడుపుల గురించి సరఫరాదారులతో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, తరువాత వాసుదేవరెడ్డి మాట్లాడారని తెలిపింది. తరువాత అవినాష్ రెడ్డి, బూనేటి చాణక్యలు హైదరాబాద్ నుంచే సరఫరాదారులు, డిస్టిలరీలతో సమన్వయం చేశారని పేర్కొంది. బ్రాండును బట్టి కేసుకు 150 నుంచి 600 వరకు ముడుపుల కింద ఖరారు చేశారని ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. ముడుపులన్నీ కెసిరెడ్డికి, అక్కడి నుంచి మిగతా వారికి చేరవేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు గుర్తించిన దాని ప్రకారం నెలకు సగటున 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారని తెలిపింది. తద్వారా తమకు లంచాలిచ్చిన కంపెనీలతో పాటు తాము కూడా భారీగా ప్రయోజనం పొందారని వెల్లడించింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిధుల దుర్వినియోగంపై నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆనాడు పీఎస్ఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని హాయ్లాండ్ రిసార్ట్స్లో గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 1,14,00,000 చెక్ రూపంలో క్యాంసైన్ మీడియా ప్రైవేటు సంస్థకు చెల్లించారు. ఇందులో 35 లక్షల నుంచి 40 లక్షలు మాత్రమే ఖర్చయినట్లు తెలిసింది. సీతారామాంజనేయులు ఆ సంస్థకు అదనంగా 74 లక్షలు దారాదత్తం చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. హాయ్లాండ్లో మూల్యాంకనం కోసం ఏర్పాట్లు మాత్రమే జరిగాయని, జవాబు పత్రాలు దిద్దినట్లు నిర్ధారణ కాలేదని తెలిసింది. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఒక పనికి ఏదైనా సంస్థను ఎంపిక చేయాలంటే టెండర్లు లేదా ఇతర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలి. ముందుగా కమిషన్లోనూ చర్చించాలి. కానీ క్యాంసైన్ ఎంపికలో కానీ, బిల్లు చెల్లించేటప్పుడు కానీ పీఎస్ఆర్ ఇవేమీ పాటించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటి, ఏ ప్రాతిపదికన మూల్యాంకన నిర్వహణ అప్పగించారో విచారణ జరుపుతున్నారు. వీటన్నింటిపై క్యాంసైన్ ప్రతినిధులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. మూల్యాంకన ప్రక్రియ ఫైళ్లలో కొన్ని కనపడటం లేదని చెబుతున్నారు. అసలు అవి ఎలా అదృశ్యమయ్యాయనే అంశంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మే 2న అమరావతిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణా జిల్లాలోని గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ రానున్నారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం నాగాయలంక మండలం గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం వద్ద వర్చువల్గా నిర్వహించే ప్రధాని కార్యక్రమానికి హాజరవుతారు.
తెలంగాణలో నేడు 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10వ తరగతి ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 2650 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది పరీక్షలు రాశారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్తో పాటు CGPA ఇచ్చేవారు. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్స్ ఇవ్వనున్నారు. మెమోలో సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్, పాస్ అయ్యారా, ఫెయిలా అనేది ఇస్తారు. బోధనేతర అంశాల్లోనూ గ్రేడ్స్ ఇస్తారు. ఫలితాలను www.bse.telangana.gov.in లేదా results.enadu.net ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ రవాణా శాఖ సారథి అప్లికేషన్ను నేడు ప్రారంభించనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో సారథి పోర్టల్ను ప్రారంభించనున్నారు. వాహన్ సారథి పోర్టల్లో చేరటం వల్ల దేశంలో ఏ ప్రాంతం నుంచైనా వాహనం, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన అన్ని సేవలను పొందే వెసులుబాటు ఉంటుంది. లైసెన్స్ పునరుద్ధరణ, చిరునామా మార్పు, కొత్త వాహన కేటగిరీ చేర్పు వంటి సేవలను దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా సులభంగా ఒక్కసారి RTO కార్యాలయాన్ని సందర్శించి పొందవచ్చు. సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిజిలాకర్ ప్లాట్ఫామ్లో భద్రపరుచుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మారినప్పుడు లైసెన్స్ బదిలీ సులభంగా చేసుకోవచ్చు. ఇతర దేశాల్లో తాత్కాలికంగా నివసించే భారతీయ పౌరులు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ గడువు ముగిసినప్పుడు భారత ఎంబసీ లేదా కాన్సులేట్ నుంచి సారథి అప్లికేషన్ ద్వారా కొత్త పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా భారత్కు రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేని, ఒక్క సాగునీటి వనరు లేని మండలంగా ఉన్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సాగు చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. సాగర్ జలాలను మళ్లించి ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు రికార్డు వేగంతో సాగి ప్రాజెక్టు ఫలాలు అందుతున్నాయి. ఎత్తిపోతల ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 35,000 ఎకరాల ఆయకట్టుంది. ఈ మండలంలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు. బోర్లు, బావులు వర్షాధారంపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలానికి సాగునీటి సమస్యలు తీర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 66.33 కోట్ల రూపాయలతో ఈ పథకం పనులు చేపట్టారు. మండలంలోని 37 చెరువుల్ని నింపి సుమారు 4,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో పనులు చేపట్టారు. రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ కాల్వ డీప్ కట్ వద్ద చిన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలు తరలించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. మంచుకొండ వద్ద గుట్టపై అవుట్లెట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 4 వైపులా పంట కాల్వలు తవ్వి గ్రావిటీ ద్వారా నీటిని చెరువులకు తరలించేలా పనులు సాగాయి. 100 రోజుల్లోనే ఈ పథకం పనులు పూర్తయి రైతులకు ఫలాలు అందేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగాయి. ఈ ఏడాది జనవరి 13న భోగి పండుగ రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరింది. 3 నెలల్లోనే ప్రధాన పైప్లైన్ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్ రన్ చేయాలన్న లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. మొత్తం 9 కిలోమీటర్లు ప్రధాన పైప్లైన్ పనులు పూర్తయ్యాయి. మరో 25 కిలోమీటర్ల మేర చెరువులకు లింకు పైపులైన్ల నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయి. పైప్లైన్ నిర్మాణానికి రైతుల పొలాల్లో యంత్రాలతో తవ్వాల్సి వచ్చింది. మొదట్లో రైతులు అభ్యంతరం తెలపగా మంత్రి తుమ్మల స్వయంగా వారందరితో మాట్లాడి ఒప్పించారు. భూములకు పరిహారం లేకుండానే 2 మీటర్ల లోతులో పైపులు వేశారు. పైన రైతులు ఎప్పట్లాగే వ్యవసాయం చేసుకునేలా పైపులైన్లను పూడ్చివేస్తున్నారు. మొత్తం 3 మోటార్లు బిగించాల్సి ఉండడంతో సకాలంలో మోటార్లు రాలేదు. దీంతో పాలమూరు రంగారెడ్డి పథకానికి తెప్పించిన 1 మోటార్ బిగించి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. వానాకాలం ఆరంభం నాటికి ఈ పథకం పనులు పూర్తి చేసి పంటకాలానికి సాగునీరు అందించేందుకు శరవేగంగా మిగతా పనులు సాగుతున్నాయి. సాగర్ జలాలు మండలానికి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. శివరాత్రికి మాకు ఈడిపోయినాయి బాయిలు, చుక్కన్ని ఎండిపోయినాయి. మిరప తోటేసి తీర కాపబడే టైంకి పోయినాయి. కమయేరికి వచ్చిన తర్వాత తుమ్మల మేస్త్రి తుమ్మలాసరావు గారు ఆ చెరువులలో మిషన్ భైరతలకు నీళ్లు పెట్టినండి. ఆ నీళ్లు మరి 7 బోర్లలో మంచి పెరిగితే
కట్టుకుంటామండి మా బాయిలకి. ఆ జలమ తుమ్మలాసరారు మర్చిపోండి. ఇక ఈ వర్షాలు పడితే నీళ్ళు పండుతానే లేకుండా లేదు. ఆ 50 రోజులనే మాకు ఈయన నీళ్ళు అందించి మంచి ధన్యత చేయించింది మా రైతులందరినీ. వరి పంట ఒకటే మేసేది. వరి పంట అది వర్షం వస్తే పండుతుంది, లేకుండా లేదండి. చెరువు నీళ్ళు నిండటం వల్ల మాకు 2 పంటలు పండిస్తానని నమ్మకం. ఈ నీళ్ల వల్ల ఇప్పుడు మా రైతులకు 2 పంటలు పండుతాయి. గొర్రెలకు గానీ, మేకలకు గానీ, బోర్ బావులకు అన్నిటికీ మంచి సౌకర్యం ఈ గవర్నమెంట్ కల్పించింది. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం అవుట్లెట్ వద్ద, చెరువుల వద్ద రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నిందితులు భూమి మీద ఎక్కడున్నా వదలబోమని హెచ్చరించిన ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గాం ఘటన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాదులపై దాడికి సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన వేళ ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ తన రాడార్ వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందించే పూర్తి స్వేచ్ఛను ఇప్పటికే సైనిక దళాలకు ఇచ్చిన ప్రధాని మోదీ కీలక అధికారులు, నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదులకు, దాడి కుట్రదారులకు గట్టి బదులిచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహల్గాం ఘటన తర్వాత తొలిసారి భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించిన నేపథ్యంలో భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల్ని మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారుతుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చనే భయంతో పాకిస్తాన్ అనేక చర్యలు చేపడుతోంది. దాడుల్ని పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని తరలిస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద TPS-77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఘటన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అయితే పొరుగుదేశం కవ్వింపులకు భారత సైన్యం అంతే ధీటుగా సమాధానమిస్తోంది. పాకిస్తాన్ వలసదారులు, జాతీయులు భారత్ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మరో 59 మందిని అధికారులు జమ్మూ కశ్మీర్ నుంచి పంజాబ్కు తరలించారు. అక్కడి నుంచి వారిని పాకిస్తాన్కు పంపనున్నారు. తరలించిన వారిలో శౌర్య చక్ర గ్రహీత తల్లి కూడా ఉన్నట్లు పేర్కొన్న అధికారులు ఆ తర్వాత ఆమె భారత్లోనే ఉండేందుకు అనుమతి వచ్చిందన్నారు. జమ్మూ కశ్మీర్లో వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉంటున్న 59 మంది పాక్ జాతీయులను ప్రభుత్వం గుర్తించింది. ఆ 59 మందిలో కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమియా అఖ్తర్ కూడా ఉన్నారు. 2022లో ఉగ్రవాదులతో పోరాడుతూ ముదాసిర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్లో సభ్యుడిగా ఉండేవారు. శౌర్య చక్ర గ్రహీత ముదాసిర్ తల్లి భారత్లోనే ఉంటారని, ఆమెను పాకిస్తాన్కు పంపుతున్నట్టు ఎవరూ ప్రచారం చేయొద్దని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టు ఎవరు ఇచ్చారనేది ముఖ్యం కాదని, నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. NDSA అనేది చట్టబద్ధంగా ఏర్పాటైందని, ఆ సంస్థ తన బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలాతోకాలేని మాటలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గతంలో ప్రధాని మోదీ కార్యక్రమాలను కేసీఆర్ బహిష్కరించి తెలంగాణ అభివృద్ధిలో భాగం కాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకొని కేంద్రము, ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చు, తెలంగాణకు వచ్చు అనేక ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఏ ప్రారంభోత్సవాన్ని కూడా రాకుండా అయినా మరి ఆ రోజు ప్రధానమంత్రి కార్యక్రమాలను బహిష్కరించి ఈ తెలంగాణ అభివృద్ధిని మరి కనీసం భాగస్వాములు కాకుండా ఈరోజు 11 రూపాయలు ఇచ్చిందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి మాట్లాడడం దురదృష్టకరం. గత సంవత్సరన్నరగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ శాసనసభకు రాకుండా, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద చర్చించకుండా, పర్యటించకుండా ఈరోజు వరంగల్కు ఒకసారి వచ్చి విమర్శించడం ఏతున్నదో ఇది ఏమాత్రం బాధ్యం కాదు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారని తెలంగాణ హైకోర్టుకు పోలీసులు నివేదించారు. 2024 ఫిబ్రవరి మార్చి మధ్య ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, జూన్లో చిన్న సమస్యలు ఉన్నట్లు నివేదిక సమర్పించారని కోర్టుకు వివరించారు. దేశం విడిచి ప్రయాణం చేయరాదని వైద్యులు చెప్పినా అమెరికా వెళ్లిపోయారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. క్యాన్సర్ ఉందని చెబుతున్నారని, అలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పదవి విరమణ తర్వాత ఓఎస్డీగా విధుల్లో కొనసాగారని పోలీసుల న్యాయవాది వాదించారు. సిఆర్పిసి 41A నోటీస్ ఇవ్వలేదనే ఆరోపణను తోసిపుచ్చుతూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందన్నారు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు పంపినా హాజరు కాకపోవడంతో సమన్లు జారీ అయినట్లు వాదించారు. ట్యాపింగ్ అంశంలో గత ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు వచ్చాయని, వీటన్నింటిపై సమాచారం రాబట్టడానికి కస్టోడియల్ విచారణ అవసరమని తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. నిన్న కోర్టు సమయం ముగియగా విచారణ నేటికి వాయిదా పడింది. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేసిన తర్వాత మే 14న జస్టిస్ గవాయ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియామకాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 16న జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్కు సీజేఐగా 6 నెలలకు పైగా పదవీ కాలం ఉంటుంది. ఈ నవంబర్ 23న 65 ఏళ్లు నిండిన తర్వాత ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు వంటి పలు సంచలనాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లనున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మే 29న రాత్రి 10:33 శుక్లా సహా 4 వ్యోమగాములు ISSకు పయనమవుతారని యాక్సియం మిషన్ ప్రకటించింది. 1984లో రష్యాకు చెందిన సోయజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన 4 దశాబ్దాల తరువాత స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో శుక్లా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ 4 వ్యోమగాములు 2 వారాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా 7 ప్రయోగాలు చేయనున్నారు. ISSలోని మైక్రోగ్రావిటీ పరిస్థితులలో భారతీయ ఆహారమైన మెంతులు, పెసలు మొలకెత్తడంపై ప్రయోగాలు నిర్వహించడానికి ఇస్రో ప్రణాళికలను రూపొందించింది. ఔషధ లక్షణాలను కలిగి ఉన్నట్లు భావిస్తున్న పెసలు, మెంతులను మొలకెత్తించే ప్రయోగం చేయనున్నట్లు మైక్రోగ్రావిటీ ప్లాట్ఫామ్స్ అండ్ రీసెర్చ్ గ్రూప్ హెడ్ తుషార్ ఫెడ్నిస్ చెప్పారు. అంతరిక్షం నుంచి తిరిగి భూమికి తీసుకొచ్చిన తర్వాత అవి ఎలా ప్రవర్తిస్తాయో పరిశోధనలు చేస్తామన్నారు.